ఒకసారి ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. చూసిరా ఏ రకంగా దీన్ని ప్రశ్నించడం అంటారు, మీరే చెప్పండి. అంటే ఒక బ్యాగ్ వేసుకోగానే స్టూడెంట్ అయిపోతాడా? బ్యాగ్ వేసుకున్న ప్రతి ఒక్కడు స్టూడెంటేనా? అసలు స్టూడెంట్స్ అంటే ఎవరు? నీట్ ఎగ్జామ్ ఇన్నిసార్లు లీక్ అయ్యి ఫ్రాడ్ అవుతుంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాస్తుంటే వాళ్ళ ఆవేదన నిజంగా ఒక పీక్స్కి చేరిపోయి వాళ్ళు ప్రొటెస్ట్లో పాల్గొంటున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఎథిక్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. వీళ్ళెవరు అసలు? ఇలాంటి ఒక గంజాయి మొక్కలు చిచ్చోరగాళ్ళు చెయ్యబట్టి, ఇలాంటి గలీజ్గాళ్ళు చెయ్యబట్టి నిజమైన స్టూడెంట్స్ కూడా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. ఇదా ప్రొటెస్ట్ అంటే అని చెప్పి స్టూడెంట్స్ అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. వీళ్ళ లాంటి వల్ల ఇక్కడ నీట్ ఎగ్జామ్ జరిగింది, తప్పులు అది కరెక్టే. దానికి అంటే అన్యాయం జరిగింది, దానికి సంబంధించి క్వశ్చన్ చేయడం గవర్నమెంట్ని అనేది నిజంగా స్టూడెంట్స్ యొక్క హక్కు, అది కరెక్టే. అదంతా జెన్యూన్ వాళ్ళు చేస్తుంది. స్టూడెంట్స్ ఆవేదన అనేది నిజంగా జెన్యూన్. కానీ ఇలాంటి దుర్మార్గులు చేయబట్టి, ఇలాంటి గలీజ్ గంజాయి మొక్కలు చేయబట్టి జెన్యూన్ స్టూడెంట్స్ ఆవేదన కూడా ఎటు కాకుండా పోతుంది. ఇదా క్వశ్చన్ చేయడం అంటే అని చెప్పి స్టూడెంట్స్ అందరినీ కలపంటున్నారు. వీళ్ళ స్టూడెంట్స్ అంటే మరి సరే, మీ హక్కుల గురించి ప్రశ్నించే హక్కు మీకుంది, కానీ ఈ విధంగానా? ఇంత దిగజారిపోయా? ఏ విధంగా అంటారు దీన్ని ప్రశ్నించడం అని? ఓ రెండు అక్కడ ఉన్న వాళ్ళందరూ అసలు నీట్ ఎగ్జామ్ రాసేటోళ్ళు ఎట్లుంటారండి? మనం ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాం. ఎట్లుంటారు నీట్ ఎగ్జామ్ రాసేటోళ్ళు? నీట్ ఎగ్జామ్ రాసేటోళ్ళు విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తాలు. అంటే దేశ భవిష్యత్తు నిలబెట్టేటోళ్ళు ఎట్లుంటారు? ఇట్లనా? ఇంత గలీజ్గానా? వీళ్ళు కాదు స్టూడెంట్స్ అంటే. మళ్ళీ నిన్నాక మొన్న మాట్లాడితే అంటారు, ఒక ఆమె వచ్చి అసలు మోడీ రెస్పాండ్ అవ్వాలి, మాట్లాడాలి, మా గురించి మాకు ఇంత అన్యాయం జరుగుతుంది, మేము ప్రతిసారి ప్రిపేర్ రాలేకపోతున్నాము, మా బాధ మోడీకేం తెలుసు, అది ఇదని మాట్లాడింది ఒక అక్క, పెద్దక్క. నెక్స్ట్ రోజు వచ్చి మాట్లాడితే అసలు నీట్ ఫుల్ ఫామ్ తెలుసా, మరి మీరు నీట్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు అని అంటే ఎలిజిబుల్ करके कुछ फुल फॉर्म है, ठीक है, फुल लाइक अभी मैंने याद की. గునుగుతుంది. నీట్ ఫుల్ ఫామ్ తెలియక గునుగుతుంది. నేషనల్ ఉంటుంది, నేషనల్ అని అంటుంది. తర్వాత ఏదో ఉంటుంది, నేను మర్చిపోయినట్ట. సరే, మీరు సిబిఎస్ఈ స్టూడెంట్సే కదా, మరి సిబిఎస్ఈ మీకు ఫుల్ ఫామ్ తెలుసా అని అంటే గునుగుతుంది. ఏంది చెప్పుర్రి? అంటే జెన్యూన్ గా కొంతమంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. దాంట్లో కొంతమంది ఇట్లా గలీజ్ గాళ్ళు వచ్చి దాన్ని కలుషితం చేస్తున్నారు, దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. నీట్ అనే దాన్ని బేస్ చేసుకొని ఎటో డైవర్ట్ చేస్తున్నారు. ఏదో రాముడు సీత గురించి మాట్లాడతారు, దేశం గురించి మాట్లాడతారు, మతాల గురించి మాట్లాడతారు. ఆ ఇండియాని నేపాల్ చేసేస్తాం, పార్లమెంట్ ని మొత్తం ఖతం చేస్తాం అంటారు. ఏంద్రా భయ్ ఇది? నీట్ ఎగ్జామ్ ప్రొటెస్టా ఇది, లేకపోతే ఏంది? నేను అందుకే స్టూడెంట్స్ కి వీళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తుందని చెప్తున్నా. స్టూడెంట్స్ యొక్క ఆవేదన అనేది ఆవిరైపోతుంది. ఇలా వేరే అనవసరమైన పాయింట్స్ అనేవి హైలైట్ అవుతున్నాయి, నీట్ అనేది డౌన్ అవుతుంది. నాకు ఈ వీడియో చూసినాక ఎంత గలీజ్గా అనిపించిందంటే, ప్రతి దానికి దర్ ఇస్ అ లిమిట్. దేనికైనా సరే ప్రశ్నించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు పద్ధతిగా ప్రశ్నిస్తేనే ఎదుటి నుంచి వచ్చే ఆన్సర్ కూడా పద్ధతిగా వస్తుంది. నువ్వేమన్నా పోయి అరే ఏంద్రా అని అంటే వాడు కూడా అట్లనే మాట్లాడతాడు. ఏంటమ్మా బాగున్నారా అని అంటే వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు, అంతే కదా. మరి ఈ వీడియో చూసినాక సరే, ప్రస్తుతానికైతే నీట్కి సంబంధించి మోడీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. మా తప్పు జరిగింది, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాం. నిజంగా శిక్షించడం కంటే ఎన్కౌంటర్ చేయాలి, నిజమే అది. స్టూడెంట్స్ ఆవేదన అట్లాంటి, కానీ ఇట్లాంటి వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే స్టూడెంట్స్ ని కలుషితం చేస్తున్నారు, వాళ్ళు స్టూడెంట్స్ యొక్క బాధని అవహేళన చేస్తున్నారు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా కమెంట్ చేయండి.